గాల్లో ఉన్న విమానాన్ని హైజాక్ చేయాలంటే గన్లు బాంబు బెదిరింపులతో పనిలేదు. జస్ట్ జీపీఎస్ సిగ్నల్ ను హ్యాక్ చేస్తే చాలు. ప్రస్తుతం ఉగ్రవాదులు ఇదే ప్రయత్నాల్లో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల ఢిల్లీ సహా భారత్లోని కీలక ఎయిర్పోర్ట్లకు ఎదురైన జీపీఎస్ స్పూఫింగ్ ఘటనలే అందుకు నిదర్శనం. భారత్లోని ఎయిర్పోర్ట్లపై జీపీఎస్ స్పూఫింగ్ జరిగింది అంటూ పార్లమెంట్లో కూడా ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. అసలేంటి జీపీఎస్ స్పూఫింగ్? భారత ఏవియేషన్ కు భారీ గండం పొంచి ఉందా? ప్రస్తుతం వస్తున్నవి అందుకు సంబంధించిన డేంజర్ సిగ్నల్సా? ఎదురుగా డెస్టినేషన్ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ల్యాండ్ చేసేందుకు పైలట్ సిద్ధమయ్యాడు. అయితే ఉన్నట్టుండి రన్వేపై అవాంతరం ఉందంటూ నావిగేషన్ బోర్డు పై అలర్ట్. కానీ వాస్తవానికి గ్రౌండ్ లో ఎలాంటి అవాంతరం లేదు. దీంతో పైలట్ గందరగోళానికి గురయ్యాడు. ఇక చేసేదేమీ లేక విమానాన్ని దారి మళ్లించాడు. ఒకటి కాదు రెండు కాదు, ఇటీవల ఢిల్లీ సహా అనేక ఎయిర్పోర్టుల్లో వందల విమానాలకు ఇదే పరిస్థితి ఎదురైంది. తప్పుడు సిగ్నల్స్ వల్ల విమానాల నావిగేషన్ సిస్టమ్ లో ల్యాండ్ అవ్వాల్సిన లేదా టేకాఫ్ అయ్యే ప్రదేశాల స్థానాలు మారిపోయాయి. ఈ సమస్యతో ఒక్క ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే 800కు పైగా విమానాలు ఆలస్యం కాగా మరికొన్ని ఇతర రాష్ట్రాలకు మళ్లించారు. దీన్నే జీపీఎస్ సిగ్నల్ స్పూఫింగ్ అంటారు. నావిగేషన్ వ్యవస్థను ప్రభావితం చేసి నకిలీ జీపీఎస్ ద్వారా విమానాలను దారి మళ్లించే ప్రయత్నాన్నే జీపీఎస్ సిగ్నల్ స్పూఫింగ్ గా అంటారు. నిజమైన శాటిలైట్ సిగ్నల్స్ ను అడ్డుకొని ఆ స్థానంలో నకిలీ సంకేతాలను పంపి జీపీఎస్ రిసీవర్ ను తప్పుదోవ పట్టిస్తాయి. దీంతో ప్రస్తుతం ఉన్న ప్రదేశము సమయాన్ని తప్పుగా చూపించేలా చేస్తాయి. ఇలాంటి తప్పుడు డేటా వల్ల విమానాలు ఇతర మార్గాల్లోకి వెళ్లి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. అయితే జీపీఎస్ స్పూఫింగ్ అనేది సరిహద్దు ప్రాంతాలు, యుద్ధ ప్రాంతాల్లోనే జరుగుతుంది. కానీ ఢిల్లీలో జరగడం సైబర్ దాడిగా భావిస్తున్నారు. ఈ వ్యవహారం డీజీసీఏ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలు దర్యాప్తు చేస్తున్నాయి. స్పూఫింగ్ అనేది ఓ రకంగా సైబర్ దాడి లాంటిదే. జీపీఎఫ్ స్పూఫింగ్ కు రెండు మార్గాలను ఎంచుకుంటారు. వాటిల్లో మొదటిది జామింగ్ కాగా రెండోది జీపీఎస్ స్పూఫింగ్. మొదటి దాంట్లో జీపీఎస్ రిసీవర్ కు ఉపగ్రహ సిగ్నళ్లను బ్లాక్ చేస్తారు. రెండవ పద్ధతిలో ఫేక్ సిగ్నల్స్ ను పంపుతారు. అంటే అసలైన జీపీఎస్ లొకేషన్ కాకుండా ఫేక్ లొకేషన్ కనిపిస్తుంది. అయితే సాధారణ హ్యాకర్లకు శాటిలైట్ ఆధారిత జీపీఎస్ సిగ్నళ్లను స్పూఫ్ చేయడం దాదాపుగా అసాధ్యమేనని చెప్తున్నారు నిపుణులు. స్పూఫింగ్ చేయడానికి మిలిటరీ గ్రేడ్ ఫ్రీక్వెన్సీ, ఈడబ్ల్యూ ట్రాన్స్మిటర్లు అవసరమని, మిలిటరీ ఇంటెలిజెన్స్ వంటి సంస్థలు ఇన్వాల్వ్ అయితే తప్ప ఇది సాధ్యం కాదనేది వారి వాదన. దేశంలో నిత్యం ఏదో ఒక చోట ఉగ్రవాదులు అరెస్ట్ అవుతున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఆపరేటివ్లు, లష్కరే తొయిబా ఉగ్రవాదులు, సానుభూతిపరులు పట్టుబడుతూనే ఉన్నారు. జమ్మూ కాశ్మీర్, హర్యానాలో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు కూడా పట్టుబడ్డాయి. దీనికి ప్రతీకారంగానే ఉగ్రవాదులు జీపీఎస్ ను టార్గెట్ చేసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోని ఎయిర్పోర్ట్లకు తరచూ జీపీఎఫ్ స్పూఫింగ్ సమస్య ఎదురవుతూ ఉండడంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక సూచనలు జారీ చేసింది. జీపీఎస్ స్పూఫింగ్ సంఘటన జరిగిన 10 నిమిషాల్లోనే సంబంధిత విభాగానికి తెలియజేయాలని విమానయాన సంస్థలు, పైలట్లు, ఏటీసీలకు సూచించింది. మరోవైపు ఈ వ్యవహారంపై జాతీయ భద్రతా సలహాదారు కార్యాలయం ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. అలాగే నావిగేషనల్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు అత్యాధునిక వ్యవస్థలను అందిపుచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే నావిగేషన్ వ్యవస్థతో పాటు ఏటీఎస్ వ్యవస్థను కూడా ఆధునికీకరించకపోతే భారత ఏవియేషన్ కి గండం తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇటీవల వెలుగు చూసిన జీపీఎస్ స్పూఫింగ్ ను వార్నింగ్ బెల్ గా భావించాలని, ఇలాంటి ఘటనలకు ఆదిలోనే చెక్ పెట్టాలని సూచిస్తున్నారు ఏవియేషన్ నిపుణులు.